ఈ హాల్లోకి ఎంట్రీ ఇవ్వగానే పర్లేదు ఇప్పుడు కూడా కంటిన్యూ చేయొచ్చు. బట్ రఘుబాబు గారిని ముందుగా ఇక్కడున్న ప్రాపర్టీస్ తో సార్ మీకు నచ్చిన ప్రాపర్టీ ఏదైనా తీసుకుని ఒక డైలాగ్ మా అందరి కోసం. తీసుకోవచ్చు, మీకు ఏది కంఫర్ట్ అయితే అదే. ఫోన్ ఏదో వస్తుంది. అందరికి నమస్కారం అండి. ఈ సినిమా మీకు ఎవరికి తెలియదు, ఆల్మోస్ట్ 5-6 years ముందు యాక్ట్ చేసిన సినిమా. కానీ అలా ఉండదు, ఎందుకంటే ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు మీకు కనిపిస్తున్నారు కదా ఇక్కడ, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, నాజర్ గారు, రాజేంద్ర ప్రసాద్, అసలు లేని వాళ్ళు లేరు, ఎల్బి శ్రీరామ్ గారు, బ్రహ్మాజీ, నేను, ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ మొత్తం అందరూ కూడాను అంతకుముందు చేయలేదు. ఏ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్లు చేసిన ఇందులో చేసిన క్యారెక్టర్లు ఇంతకుముందు ఎవరు టచ్ చేయలేదు అసలు. అంత కొత్త కొత్తగా ఉంటుంది. యాక్ట్ చేసినప్పుడు కూడా మాకు చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంది నిజంగా. నేను కూడా చెప్పాలంటే ముందు సినిమా ఫీల్డ్కి వచ్చే ముందు నాటకరంగం నుంచే వచ్చాను, అందుకని నాకు ఈ సినిమా చాలా ఇష్టమైంది. కాకపోతే చాలా మధ్యలో డిసప్పాయింట్ అయ్యాను, ఏది ఈ సినిమా ఫినిష్ అయినా కూడా రిలీజ్ అవ్వలేదు ఏంటి, రాలేదు ఏంటి అనుకున్నాను. కానీ ఒక మంచి చేతిలో పడింది, ఏది ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారి చేతిలో పడింది ఇది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ఈ సినిమా రేపు ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్ అయ్యి ఉత్సవం చేసుకోబోతుంది. నిజంగానే కళ తెలిసిపోతుంది కదా ఇవాళ థియేటర్లో. మన ఆర్టిస్ట్ పృథ్వీ, మన అనంత్ శ్రీరామ్ గారు ఎంత పద్యంతో ఎరగదీసి మడత పెట్టేశారు భయ్య. మీరు బాగా పాడతారని తెలుసు, సరస్వతి పుత్రులు అయినా కూడా ఎరగదీశారు, జస్ట్ సూపర్. మన రచరవి, ఇక రెజీనా 10 years ముందు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఇంకా అందంగా తయారయ్యింది. అలాగే హీరో దిలీప్, ఈ సినిమాకి మిగతా క్యాస్టింగ్లో గిరి, ఇంకా చాలామంది ఉన్నారు, ఎల్వి శ్రీరామ్ గారు, చాలామంది ఉన్నారు. ఫుల్ స్క్రీన్ ఫుల్, మంచి క్యారెక్టరు, మంచి క్యారెక్టరైజేషన్ తోటి ఒక నాటకాన్ని సినిమా రూపంలో చూస్తున్నట్టు ఉంటుంది. ఇది నాటకం అని మనం ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదు, కమర్షియల్ వాల్యూస్తో వస్తున్న సినిమా ఇది. నాటకాన్నే కమర్షియల్ వాల్యూస్ తోటి, ఇందాక బ్రహ్మానందం అనేది చెప్పారు మొత్తం సినిమా గురించి, సబ్జెక్ట్ గురించి. అలాగే లేట్ అయిందని మనం బాధపడక్కర్లేదు, ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు నేను. మల్లెపువ్వు అనే సినిమా వచ్చింది పాతకాలంలో, చిత్రం బళార విచిత్రం అనే సినిమా వచ్చింది, శంకరాభరణం, కరుణామయుడు, ఇలాంటి సినిమాలన్నీ స్టార్ట్ చేసిన తర్వాత 5-6 సంవత్సరాలు రిలీజ్ అయినాయి, 6-7 సంవత్సరాలు రిలీజ్ అయినాయి. అవన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఇది కూడా ఈ ఉత్సవం సినిమా కూడా అదే కోవకు రాబోతుంది 100%. ప్రొడ్యూసర్ గారు మంచి డబ్బులు. అలాగే ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే మన డైరెక్టరు అర్జున్ సాయి ఏడి యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా చాలా క్లారిటీతో ఉండేవాడు, మంచి క్లారిటీతోటి. చాలా బాధపడ్డాం, ఏది ఈ సినిమా ఇంకా బయట రాలేదంటే అనుకున్నాము. కానీ మంచి ప్రొడ్యూసర్ చేతిలో, మంచి బ్యానర్ చేతిలో నుంచి, మంచి డిస్ట్రిబ్యూషన్ చేతిలో నుంచి బయటికి వెళ్ళబోతుంది ఈ సినిమా. 100% సూపర్ హిట్ అవుద్ది. మళ్ళీ ఇందాక అన్నయ్య అన్నట్టు మళ్ళీ సక్సెస్ ఉత్సవంలో మనం అందరం కలుసుకోబోతున్నాం. ఈరోజు వచ్చిన అతిరథ మహారథులు, ఇక ప్రత్యేకంగా మన మ్యూజిక్ డైరెక్టర్ అనుభవి గారు, ఇక ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఉంది. మొత్తం అన్ని ఆల్ ఇన్ వన్, అన్ని సినిమాలు ఒకేలాగా, పౌరాణికం కావచ్చు, జానపదం కావచ్చు, సాంఘికం కావచ్చు, అన్నీ కూడా ఏ సినిమా తీసుకున్నా బ్రహ్మాండమైన మ్యూజిక్ గల గొప్ప మ్యూజిక్ డైరెక్టరు. అన్ని మంచి టెక్నికల్ వాల్యూస్ తోటి సినిమాలో ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానీ మంచి వాళ్ళు పడ్డారు సినిమాలో. గ్యారంటీగా సినిమా హిట్ అవుద్ది. అండ్ ఇవాళ ఫ్లాప్ లేని డైరెక్టరు
అనిల్ రావిపూడి గారు ఈరోజు విశిష్ట అతిథిగా ఇక్కడికి వచ్చారు. ఆయన అంటే ఎందుకు వచ్చారని చెప్తున్నా కాదు, అన్ని ఫంక్షన్స్ రారు కదా, ఈ ఫంక్షన్కి వచ్చారంటే ఈ సినిమా స్పెషాలిటీ అదనమాట. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ సినిమా తరఫున, మన డైరెక్టర్ గారి తరఫున, ప్రొడ్యూసర్ తరఫున స్పెషల్ థ్యాంక్స్ టు మన డైరెక్టర్ గారు. అండ్ వన్స్ అగైన్ సూపర్ హిట్ అవబోతున్న సినిమాకి మనం అందరం కూడాను జేజేలు పలుకుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా పర్లేదు కోరుతున్నాం. ఆ తర్వాత టీమ్ని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్సవం టీం నన్ను చాలా నెలల క్రితం కలిశారు. అప్పుడు ఏదో టీజరు ట్రైలరు లాంచ్ చేయమన్నారు. అప్పుడు నేను కుదరలేదు. బట్ వాళ్ళకి నేను ఒక ప్రామిస్ చేశాను, మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడున్నా ఐ విల్ కమ్ అండ్ విష్ యువర్ టీమ్ అని. సో అనుకోకుండా నేను షూటింగ్ అవుట్డోర్ నుంచి మొన్ననే వచ్చాను. సో వీళ్ళ టీంని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్సవం సినిమా ఫస్ట్ ఆల్ నాకు కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక నాటక రంగం నుంచి ఒక రంగస్థలం గురించి బ్యాక్డ్రాప్లో చాలా బ్యూటిఫుల్గా చేశారు స్క్రిప్ట్ అర్జున్ సాయి అండ్ డైరెక్టర్కి. సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నాటకం అంటే ఈ జనరేషన్కి కొద్దిగా తక్కువ తెలుసుంటుంది. అంటే మా చిన్నపిల్లలప్పుడు మా జనరేషన్కి ఎక్కువ తెలుసుంటుంది. సో నాటకం నుంచి 1950s, 40s, 60s, 70sలో చాలామంది గొప్ప నటులు ఒక సినిమా రంగాన్ని ఏలారు. ఒక ఎస్విఆర్ గారు కానీ, జగ్గయ్య గారు కానివ్వండి, ఎన్టీ రామారావు కానీ, నాగేశ్వర గారు, చాలామంది నటులు. అంత గొప్ప ప్లాట్ఫామ్ అది ఆ నాటక రంగం. సో ఒక రకంగా చెప్పాలంటే నాటకం అనేది అమ్మ లాంటిది, సినిమా అనేది ఆ అమ్మ నుంచి జన్మ తీసుకున్నటువంటి ఒక బిడ్డ లాంటిది. సో ఆ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన ఎంతోమంది గొప్ప నటులు ఇందాక నేను చెప్పినట్టు ఈ సినిమా రంగాన్ని వెళ్ళారు. అండ్ రఘుబాబు అనే కూడా వీళ్ళు కూడా ఇంకొక కనెక్షన్ ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఈ సోషల్ మీడియా ఈ హడావుల్లో ఈ రంగస్థలం, ఈ నాటకాలు ఇంకా ఎగ్జిస్ట్ అవుతున్నాయా అనే ఒక అనుమానం రావచ్చు. స్టిల్ అవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దానికి ప్రత్యేక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను రఘుబాబు అనే చాలా రంగస్థల నాటక పోటీలకి మేము విశిష్ట అతిథులుగా వెళ్ళి చాలామంది టీమ్స్ని మేము బ్లెస్ చేసి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ చేసి, ఇంకా చెప్పాలంటే ఆ నాటకరంలో ఎగ్జిస్ట్ అవుతున్న ఇంకా కళాకారులు ఇప్పుడు సినిమా రంగంలోకి రావడానికి కూడా చాలామంది వస్తున్నారు. నా సినిమాల్లో కూడా చాలామందికి నేను వేషాలు ఇవ్వడం కూడా జరిగింది. సో స్టిల్ నాటక రంగం ఎగ్జిస్ట్ అవుతుంది కొన్ని జిల్లాల్లో. సో వాళ్ళందరినీ కలవటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ సో అలాంటి ఒక నాటక రంగాన్ని బ్యాక్డ్రాప్గా ఎంచుకొని ఈ సినిమాని తీసి చాలా కష్టాలు పడినట్టున్నారు. ఏదో టైం లైన్ చెప్తే నేను షాక్ అయ్యాను. 4-5 years నుంచి. ఎస్, ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. అండ్ ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారికి అండ్ డైరెక్టర్ అర్జున్ సాయికి మళ్ళీ నా స్పెషల్ విషెస్ చెప్తున్నాను. అలాగే దిలీప్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ రెజీనా, సో చాలా మంచి రోల్స్ చేస్తున్నావు. అండ్ ఇది కూడా నీకు ఒక మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. అండ్ బ్రదర్, నీ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. సో హోప్ నీకు కూడా మంచి సక్సెస్ వస్తుందని. అలాగే పృథ్వీ గారికి అండ్ రచ్చరవి అండ్ మా కవి గారు చాలా అద్భుతంగా పాడారు పద్యం. మీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. మీరు డ్యాన్స్ చేస్తారు, పద్యాలు పాడతారు, పాటలు రాస్తారు. సో హ్యాపీ బ్రదర్. అండ్ అలాగే మా గిరిధర్ అండ్ రఘుబాబు అన్నయ్య. సో అలాగే బ్రహ్మానందం గారిది ఒక క్లిప్ చూశాను అండ్ నిజంగా నేను షాక్ అయిపోయాను. నిజంగా బ్రహ్మానందం గారు నిజంగా అంత గొప్ప టాలెంట్ ఉంది ఆయనలో. ఆయన ఇంకా మంచి పాత్రలు మనం ఉపయోగించుకోవాలి. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఇష్టమైన నటులు. నిజంగా ఈ పోస్టర్ చూస్తే అందరితో వర్క్ చేశాను నేను ఆల్మోస్ట్ ఆల్. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, ఆలీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆమని గారు. సో అందరికీ, సో టీంలో అందరికీ ఇంకొకసారి నా బెస్ట్ విషెస్ చెప్తూ, సో ఉత్సవం మంచి విజయోత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. వేదిక మీద ఉండవలసిందిగా కోరుతూ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సురేష్ రెడ్డి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి. అందరినీ కూడా గ్రూప్ పిక్చర్ కోసం సెంటర్ ఆఫ్ ద స్టేజ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి.
dialogue writer Ramana Gopi Shetty garu to join us on the dais, please. And Nazir garu ఇవాళ ఈ కార్యక్రమానికి అయితే రాలేకపోయారు, బట్ దిస్ అ స్పెషల్ వీడియో ఫ్రమ్ నాజర్ గారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం, ఆ తర్వాత మన నెక్స్ట్ గెస్ట్ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. కెన్ వి హ్యావ్ ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? అందరికీ నమస్కారం. This film is about theatre. It's about drama. It's about tradition. I come from theatre. నేను నాటకం నుంచే సినిమాకి వచ్చాను. సో ఇది నాటకం గురించి నాటకం బ్యాక్డ్రాప్లో నడుస్తున్న ఒక ఫిల్మ్ ఇది. సో ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఈజ్ closer to reality. I have seen characters like this myself, Prakash Raj, Brahmanandam. There are so many actors in this film. Dilip and Regina are leading the film. Arjun Sai, I wish you all the best. ఎందుకంటే మీరు రెగ్యులర్గా సెలెక్ట్ చేస్తున్న ఒక స్టోరీ కాకుండా ఒక స్పెషల్ మన 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 మట్టి గురించి మన ట్రెడిషన్ గురించి ఒక ఫిల్మ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ సిన్సియర్లీ విష్ హార్న్బిల్ ద ప్రొడక్షన్ విచ్ రియలీ మేడ్ దిస్ ఫిల్మ్ ఇన్ టు రియాలిటీ and all my actors, the crew. This Utsavam should reach each and every corner of the world wherever the Telugu people are living, because it is not a regular film. It is about our own soil, our own tradition. And thanks to Surabhi family, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పెట్టుకుని మనం ఈ ఫిల్మ్ చేసాం. They helped us a lot. So it is a very, very special film for my heart. Thank you. All the best. మీడియా వారందరికీ అండ్ ఇక్కడ కూర్చున్న పెద్దవారికి అందరికీ గుడ్ ఈవినింగ్. ఒక ఉత్సవం అనేది నిజంగా ఉత్సవం లాంటిదండి. బికాజ్ ఒక సెలబ్రేషన్ ఎప్పుడైతే అరవింద్ స్టోరీ చెప్పారో ఇప్పటి వరకు కూడా దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యావ్, అంటే వర్కింగ్ ఫర్ దిస్ మూవీ అండి. ఎందుకంటే ఈ జానర్ ఆఫ్ మూవీ నాకు చాలా ఇష్టమైన జానర్. బికాస్ చిన్నప్పుడు నేను నాటకాల్లో నేను కూడా 1-2 నాటకాల్లో లెగ్ హార్మోనియం వాయించానండి. నాకు లెగ్ హార్మోనియం అంటే చాలా ఇష్టం. సో నాటకాల్లో లెగ్ హార్మోనియం ప్లే చేస్తారు, లైక్ నెక్స్ట్ లెవెల్లో ప్లే చేస్తారు. బికాస్ ఒకటే హార్మోనియంతోని అన్ని ఫీల్స్ దానిపైన పలికిస్తారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ద ఆల్, అంటే మన డ్రామా ఆర్ నాటక రంగస్థలం వాళ్ళకందరికీ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. బికాజ్ ఇప్పటికీ కూడా వాళ్ళు ఒక స్టేజ్ పైన లైవ్ చేయాలంటే ఎంత కష్టం అనేది వాళ్ళకే తెలుస్తుంది. బికాజ్ ఇక్కడ మేము రికార్డింగ్ స్టూడియోస్లో ఒక టేక్స్ ఒక టూ టేక్స్ 10 టేక్స్ అలా మంచిగా రాకపోతే మళ్ళీ కట్ చేసి టేక్ చేస్తాం. బట్ వన్స్ స్టేజ్ పైన వచ్చిన తర్వాత ఆడియన్స్ ముందు లైవ్ పర్ఫార్మెన్స్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఆర్టిస్ట్ అండి. అండ్ ఇక్కడ సురభి నాటక వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి లేచి నిలబడతారా అండి? యా, అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? లైఫ్ అంటే ఓ వింతగా నాటకం అనే సాంగ్లో వాళ్ళు కూడా సాంగ్స్ పాడారు అండ్ డైలాగ్స్ చెప్పారు. అండ్ వీటన్నిటికీ కారణమైన అర్జున్ సాయి. అర్జున్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సబ్జెక్ట్. అర్జున్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. అండ్ డెఫినెట్గా నాకు చాలా నమ్మకం ఉంది అర్జున్ పైన. బికాజ్ ఇంతమంది ఆర్టిస్టులని ఒక ఫస్ట్ టైం డైరెక్ట్ చేసే డైరెక్టర్కి ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ అండి. బట్ ఈ హ్యాండిల్ ఇట్ వెరీ, అంటే ఒక్క క్యారెక్టరైజేషన్ కూడా ఇంపార్టెన్స్ ఏది కూడా తగ్గకుండా ఈ బ్యాలెన్స్డ్ ఇట్. అండ్ మీరు రేపు 13th ఫిలిం రిలీజ్ అవబోతుంది కదా, మీరే చూస్తారు. ఈ ఫిలింలో అన్నీ ఉన్నాయండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఎ డ్రామా అండి. డ్రామా లైక్ ఇట్స్ బేస్ డ్రామా బ్యాక్డ్రాప్ అయినా కూడా ఇట్ హ్యాస్ అ ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ అమాంగ్ రెజినా అండ్ దిలీప్ అండి. అండ్ Dilip, let me say you, like, you have, and ఇందాక
రఘుబాబు గారు చెప్పినట్టు యూ హ్యావ్ ఎ వెరీ లాంగ్ వే టు గో. లైక్ సూపర్ టాలెంటెడ్ దిలీప్. ఫస్ట్ ఫిలిం లాగా లేదు యాక్చువల్లీ. నేను చూశాను డాన్స్ అయినా కూడా, ఫైట్స్, ఎస్పెషలీ ఫైట్స్, యూ కిల్ ఇట్. అండ్ డాన్సర్స్ అండ్ ద ఎమోషనల్ సీన్స్ ఆల్సో. అండ్ we all know Regina Cassandra. She's my dear friend, and she's one of the best, finest artists in the South Indian Telugu film, ante Telugu film industry lo. That's it. So వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఎస్పెషలీ I should mention about Dilip's father అండి, ప్రకాష్ సార్ అండ్ మేడం గారు. Hats off for your passion అండి. Like I have seen couple of years, but still ఒక ప్యాషన్ తోని, ఒక ఎలాగైనా మంచి ప్రాజెక్ట్ చేయాలని, మీరు ఇంకా చాలా ఫిలిమ్స్ చేయాలి సార్. అండ్ దిస్ ఫిలిం షుడ్ బి లైక్ ఒక జస్ట్ ఒక వన్ స్టెప్, ఇలా చాలా ఫిలిమ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఫిలింలో లిరిక్స్ రాసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు, భాస్కర భట్ల గారు, వనమాలి గారు, దే హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ ఈ ఫిలిం 13th రిలీజ్ అవబోతుంది. సో అందరూ కూడా ఈ ఫిలిం చూసి అందరూ ఈ ఫిలింని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు మైత్రి మూవీస్ ఫర్ రిలీజింగ్ ఇట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనూప్ గారు. మరి మీ ప్రాపర్టీ, ఫేవరెట్ ప్రాపర్టీ ఏదైనా పట్టుకొని, మేము డైలాగ్ చెప్పమని అడగం కానీ ఒక పాట 2 లైన్లు మీరు ఏదైనా పాడితే వినాలని మేమైతే వెయిట్ చేస్తున్నాం. సింపుల్ దిమ్మంటారా? ఇది ఓకేనా? మ్యాచింగ్. ఆహాహా, ఎంత మాధుర్యము, భలా బాలక భలా. లైఫ్ అంటే ఓ వింత నాటకం. ఎవ్రీబడి క్యాన్ యు క్లాప్? 1 2 3 4. లైఫ్ అంటే ఓ వింత నాటకం, ఓ లైఫ్ అంటే ఓ వింత నాటకం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో దాన్ని వాయిస్తూ ఈయన పాడడం అలవాటు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఒక డిఫరెంట్ ప్రాపర్టీతో ఆయన పాడి మనందరితో పాడించి వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ గారు. మరి ఇంత
వెళ్ళారు, వన్ ఆఫ్ ది లెజెండరీ డిఓపి గారు. ఈ కళాకారుల గురించి ఆల్రెడీ చూశారు మీరంతా, మీకు చెప్పాల్సిన పని లేదు. ప్రకాష్ రాజు గారు, బ్రహ్మానందం గారు అందరూ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. అండ్ కొత్త హీరో అని ఎవరు అనరండి సినిమా చూసిన తర్వాత, అందుకు చెప్పాల్సిన పని లేదు. మీరు డ్యాన్సులు కానీ డైలాగ్స్ కానీ మీ స్థాయికి నుంచి మీరు కష్టపడి ఈ సినిమాలు చేశారు. అండ్ ఫైనల్గా రెజీనా గారు, మీ గురించి నేను ప్రత్యేకించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు క్వీన్ ఆఫ్ ది పర్ఫార్మర్, క్వీన్ ఆఫ్ ది యాక్ట్రెస్. సో ఇది చిన్న సినిమా, కొత్త డైరెక్టర్ని చూడకుండా మేము ఫస్ట్ మిమ్మల్ని కలిసినప్పుడు కథ విని సింగిల్ సిట్టింగ్లో ఈ సినిమా నేను చేస్తానండి, చాలా కొత్తగా ఉంది, సో కళాకారుల మీద మీరు చేస్తున్నారు, నేను కూడా ఇందులో పార్ట్ అవుతానని ఈ సినిమాని మీరు సైన్ చేసినప్పుడు ఈ సినిమా మొదలైందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రెజినా గారు. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకి, కళాకారులకి అందరికీ పేరు పేరున వందనాలు. అండ్ ఫైనల్గా ఈ సినిమా ఇంతవరకు రావడానికి ముఖ్య కారణం సురభి కళాకారులు, వాళ్ళ కుటుంబాలు మా వెన్నంటే ఉండి నిలిచి వందల మంది కనీసం 50-60 రోజులు ఈ సినిమా కోసం పరితపించారు, పనిచేశారు. వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు కోరుకునేది ఎప్పుడు కూడా కళాకారులు క్లాప్స్ మాత్రమే. ఫైనల్ ఒక మాట, ఈ నిండు సభసాక్షిగా సెప్టెంబర్ 13న థియేటర్లో వెండితెర సాక్షిగా ఉత్సవం మొదలవుద్దని చెప్తున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడి అందరూ సరే అదంతా ఎందుకని మర్చిపోయిన ప్రాపర్టీ తీసుకున్నా ఇప్పుడు అదంతా ఒకసారి అని చెప్పినారా అట్లా కదా ఒకసారి అంత ఈజీగా అట్లా అంత ఈజీగా వదిలేస్తాం చెప్పండి. ఏ కాదు, ఓకే 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 రచ్చా, యూ డూ యువర్ రచ్చా. నేను ఇంకొక ప్రాపర్టీ తీసుకొస్తున్నా, బాగానే ఉన్నట్టుందిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయడానికి, ఆశీర్వదించడానికి వచ్చిన మేమున్నామని చెప్పినటువంటి సురభి మన కళారంగం నుంచి కావచ్చు, ప్రేక్షక పాత్రలు ఉన్న వాళ్ళు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఈ అతిరథ మహారాజులుగా ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి, మరి దిలీప్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు, అలాగే ఈ సాంకేతిక నిపుణులకు, నేనున్నా నువ్వు టెన్షన్ పడకురా అర్జున్ అని ఒక అభయహస్తాన్ని ఇచ్చినటువంటి మానిలు రావుపూడి అన్నకు మనస్ఫూర్తిగా ఈ డయాస్ పిక్చర్ని చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఒక్క కాల్ కూడా కాకుండా ఒక మెసేజ్ తోటే నేను వస్తున్నా అని గుర్తు పెట్టుకొని వచ్చినందుకు మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్. ఇక నేను వాళ్ళందరి గురించి చెప్పే ముందుకు నాకు ప్రాపర్టీ చాలా మైక్ ఉందిగా, కొంచెం మెల్లగా మాట్లాడొచ్చు. లేదు గట్టిగా అవుతుంది. నేను ఎక్కడి నుంచి చెప్పినా తక్కువ అవుతుంది, ఎక్కడి నుంచి ఆపినా అక్కడ ఆగిపోతుంది. అయ్యో ఇంకోటి చెప్పలేదు అనిపిస్తుంది. కానీ ఒకటే లైన్లో చెప్తా, ఈ సినిమా నాటకాల గురించి మాట్లాడతారు అంటే ప్రేక్షక పాత్రలు ఉన్న వాళ్ళకు ఇది నాటకాలు అయింది, నాటకాలు కావచ్చు, ఈ సినిమా కాదు కావచ్చు అనుకుంటారులేమో. ఒక్కొక్క కథకు ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారు కదా. మీ నాన్న ఏది ఆఫీసర్గా పనిచేస్తాడు, మీ అమ్మ డాక్టర్గా పనిచేస్తుంది అనడానికి ఒక బ్యాక్గ్రౌండ్ కథగా తీసుకున్నటువంటి నాటకాల ఫ్యామిలీ దగ్గర నుంచి ఒక లవబుల్ సబ్జెక్ట్, ఇద్దరు ప్రేమికుల గాథ ఈ సినిమా. ఆ ప్రేమ కోసం వాళ్ళు ఏం చేసిన, ఆ ప్రేమను గెలవడానికి, కుటుంబాన్ని గెలిపించడానికి ఏం చేశారనేది ఈ ఉత్సవంలో ఉంటుంది. ప్రతి యూత్ఫుల్ సబ్జెక్ట్, ప్రతి పేరెంట్ సబ్జెక్ట్, ప్రతి ఉత్సవం జరుపుకోవాలనుకున్న ప్రతి ఒక్కరి సబ్జెక్టే ఈ ఉత్సవం. దీంట్లో దిలీప్ గారు మేము పనిచేసినప్పుడు ఆ కొత్త హీరో అన్నారు. ఎక్కడ కొత్త హీరో కాదు, ఆయన కేర్ తీసుకునేటప్పుడు డైలాగ్ దగ్గర కావచ్చు, పెద్దలతో నటించేటప్పుడు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, మాతో చేసేటప్పుడు ఆయన ఉన్న ఇంటిమేషన్ చాలా బాగా. అలాగే రెజినా గారితో మేము ఇద్దరం చేసేటప్పుడు ఇక వాళ్ళందరి గురించి చెప్తే నేను ఎక్కువైతుంది. కానీ అర్జున్ సాయి మీ అందరికి కనపడి, ఈ అర్జున్ సాయిలో ఇద్దరు ఉన్నారు. ఒకడు అర్జునుడు, ఎంతటి యుద్ధాన్ని చేయడానికి రెడీగా ఉండే మా అర్జునుడు ఉన్నాడు. ఎంతటి అక్కడ ప్రళయం వచ్చిన వాట్ నెక్స్ట్ అనకుండా నెక్స్ట్ లెవెల్ ఒక ఐడియా చూపెట్టుకునే సాయి ఉన్నాడు. అదే మా అర్జున్ సాయి. అతని సమస్య వస్తే బాధపడకుండా, భయపడకుండా ఈ సినిమాను మేము సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి, స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉన్న మా మిత్రులందరి తరఫున నేను మాట్లాడుతున్నది ఒకటి, అతను ఓపిక, అతని నిష్ఠ. ఈ ఇండస్ట్రీలో కష్టపడ్డ దిలీప్ గెలుస్తాడు, కష్టపడ్డ సాయి గెలుస్తాడు, నమ్ముకున్న ఈ సినిమా వాళ్ళందరూ గెలుస్తారు, గెలిపించాలనుకున్న మీరందరూ గెలిపిస్తారు. ఎందుకు అంటే ఇండస్ట్రీలో కష్టపడ్డాడు, నిజాయితీగా కష్టపడ్డాడు, ఓడినట్టు చరిత్రలో లేదు. ఓడించడానికి
గెలవడానికి వాళ్ళు లేరు, గెలిపించేది ప్రేక్షక దేవుళ్ళే. గెలిపించిన ప్రతి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా నిష్ఠగా కష్టపడ్డ వాళ్ళే. దిలీప్ అన్న, మీకు నెక్స్ట్ ఫ్యూచర్ కూడా గ్రాండ్గా ఉంటుంది. ఇది నేను మనస్ఫూర్తిగా విషయం చెప్తున్నా. మీ పేరెంట్స్ గురించి కావచ్చు, మీకు ఒక అంటే వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు, మీరు వచ్చి ఎంచుకున్న బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ ఒక ఆపోజిట్ కాబట్టి అందులో కూడా ఒక నిష్ఠగా యు ఆర్ ద ఫస్ట్ ర్యాంకర్, యు ఆర్ స్టేట్ ర్యాంకర్ అండ్ యు ఆర్ నేషనల్ ర్యాంకర్ అవుతారు. ఖచ్చితంగా మీరు అంత ఎఫర్ట్స్ పెడతారు. ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది సక్సెస్. మా అందరి తరఫున, అందరూ మాట్లాడకపోవచ్చు అన్న, అందరి తరఫున ఇదే మీకు ఈ తెలుగు ఇండస్ట్రీ వచ్చిన ప్రతి ఒక్కరికి కష్టపడ్డ హీరోయిన్లకు డబ్బులు ఇచ్చింది, క్రేజ్ ఇచ్చింది, ఫేమ్ ఇచ్చింది. అలాగే ఈ ఇండస్ట్రీ మీకు కూడా నేమ్, ఫేమ్ అండ్ హిస్టరీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాకు అంటే అన్ని సినిమాల్లో కాకుండా ఈ సినిమా ఎఫర్ట్ కాబట్టి ఇంత మనస్ఫూర్తిగా బ్రహ్మానందం గారు మాట్లాడిండు, రఘుబాబు అన్న మాట్లాడిండు, అనిల్ రావుపూడి అన్న వచ్చిండు. అదే మనసులోకి వెళ్ళి మాట్లాడడానికి ఏకైక రీజన్ వాళ్ళు చూస్ చేసుకున్న కథ, వాళ్ళు పెట్టుకున్న సమయం, వాళ్ళు పెట్టిన ప్రతి పైసా ఇష్టంగా పెట్టిళ్ళు. వాళ్ళు ఒక కళను నమ్ముకొని వచ్చారు కాబట్టి మంచి సక్సెస్ ఇవ్వాలని తెలుగు ప్రేక్షకులందరినీ నేను అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లవ్ యూ ఆల్. నేను మీరు వచ్చినవి ఎప్పటికీ మీ గుండెలో ఈ ఉత్సవం సభ్యుడిగా. వామ్మో, నాకు తెలుసుకుంటా ఎన్ని లైన్లు రాసుకొని వచ్చాడు. అదనమాట సంగతి. అక్కడి నుంచి మొదలు పెడదాం. ఇంతింతై వటుడంతై అన్నట్టుగా ఆయన ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి దాకా వచ్చింది. ఫైనలీ ఉత్సవం సెప్టెంబర్ 13th మన ముందుకు రాబోతుంది. అర్జున్ సాయి గారిలో ఉన్నటువంటి ప్రతిభ ఏంటి అనేది మనం 13వ తారీఖున థియేటర్స్ లో అయితే చూడబోతున్నాం. ఇప్పటివరకు వచ్చినటువంటి నటులందరూ కూడా ఆయన గురించి చాలా చాలా చెప్పారు. బట్ ఇప్పుడు ఈయన చెప్పే డైలాగ్స్ ఏంటి అని వినడానికి మేము వెయిట్ చేస్తున్నాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ అండి. ఉత్సవం యాక్చువల్లీ నేను ఒక మనిషిని స్టేజ్ మీదకు పిలవాలి. జయచంద్ర కమాన్ స్టేజ్. సురభి ఒక 145 years నుంచి నాటకాలను బతికేయడానికి వీళ్ళు అసలు ఎలా ఉన్నారో అర్థం కాదు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ హరీష్, శ్రీకర్ మొత్తం అందరు పైకి వచ్చేయండి. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా ఇది నా టీం. ఇలా స్టార్ట్ అయింది సినిమా. ఈ పాప ఇంకా పుట్టలేదు, మనం కథ పుట్టింది. ఫస్ట్ మేకప్ మన సినిమాలోనే వేసాం, నాటకాల మేకప్. మన దక్షయజ్ఞ నాటకం చేసినప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయికి మేకప్ చేసాం, ఈ అమ్మాయికి డైలాగ్ మనమే నేర్పించాం. వీళ్ళందరూ ఫస్ట్ నేను ఇది కథ రాసుకున్నప్పుడు వీళ్ళ లైఫ్లు చూస్తే నాకు తెలిసి ఈ భూప్రపంచం మీద ఆర్ట్ కోసం, జస్ట్ ఆర్ట్ కోసం సాక్రిఫైస్ చేసిన లైఫ్స్ ఒక 150 families ఉన్నాయి సార్, ఓవర్ 140 years. ఇది మాయాబజార్ అనే ఒక థియేటర్ ప్లే చూడటానికి నేను వెళ్ళినప్పుడు గ్యాప్లో డైలాగ్ లైట్స్ ఆఫ్ అయిపోతే అభిమన్యుడు క్యారెక్టరైజ్ వచ్చి నాకు వాటర్, సాల్ట్, బిస్కెట్స్ ఇచ్చి మళ్ళీ లైట్స్ అని అవగానే వెళ్ళి డైలాగ్ చెప్పాడు ఇతను. అంటే ఆ ఫోకస్ అది చూసి నాకే ఒక నెల 2 నెలల్లో ఈ కథ రాసుకోవటం మొదలు పెడితే లోపలికి వెళ్ళే కొద్దీ చాలా సముద్రంలా ఉంది, అంత లోపలికి వెళ్తే బాగోదు అని ఒక పర్టికులర్ కోషెట్ తీసుకొని దానికి ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ యాడ్ చేసాం. హీరో గారిది, హీరోయిన్ గారిది క్యారెక్టరైజేషన్ రాసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, సాక్షాత్తు శివుడు పార్వతులు ఈ భూమి మీద దక్షయజ్ఞ నాటకం వేయడానికి వచ్చారేమో అని. అలాగే నాకు ఆ ఫీలింగ్ తోటి సినిమా స్టార్ట్ చేశాను. చాలా మంది చెప్తున్నారు చాలా మందిని హ్యాండిల్ చేసినని. జస్ట్ స్టోరీ డ్రైవ్ చేసింది ఇంతమందిని. దిస్ ఈస్ నాట్ మై టాలెంట్, దట్ స్టోరీ గ్రేట్నెస్ అంతే. సో రేపు 13వ తారీఖు మీరు థియేటర్లోకి వెళ్తే ఒక మంచి ఫెస్టివల్ రోజు, లైక్ ఒక సంక్రాంతి రోజు, ఒక దసరా రోజు బనానా లీఫ్లో కంప్లీట్ వెజ్ మీల్స్ తింటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఉత్సవం చూసినాక హార్ట్ ఫీలింగ్ తోటి బయటకు వస్తారు. ఇందులో ఒక చిన్న స్మైల్ ఉంటుంది బయటకు వచ్చేటప్పుడు. బ్రహ్మానందం గారు, ఎవ్రీవన్ విల్ లవ్ ఇట్. నాకు ఈ సినిమా సపోర్ట్ చేసింది నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఇదే నా సైన్యం. నేను యుద్ధం చేశానని ఎవరో చెప్పారు, ఎస్ యుద్ధమే చేశాం టు బ్రింగ్ బ్యాక్ కల్చర్, లవ్, ఫ్యామిలీస్ అండ్ మ్యారేజెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ September 13th వచ్చి థియేటర్లో చూడండి. మీరు ఒక మంచి సినిమాని చూసిన ఫీలింగ్ అయితే
ఖచ్చితంగా కలుగుతుంది. వీఆర్ గ్యారంటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఉత్సవాన్ని మా ముందుకు తీసుకురావడానికి అండ్ ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్టోరీ